శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? చాలామంది చెప్పినట్టుగా షష్టగ్రహ కూటమి మరి 14 రోజులే ఉంటుంది. అంటే యాక్చువల్గా షష్టగ్రహాలు 2 రోజులు మాత్రమే, 29, 30 తేదీ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత నుంచి విశ్వావసునామ సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత షష్టగ్రహాలు ఒక రోజు మాత్రమే. తర్వాత రోజు నుంచి గ్రహాలు మారిపోయాయి. ఏప్రిల్ 14 తర్వాత 4 గ్రహాలే ఉంటాయి. ఆ తర్వాత త్రిగ్రహ కూటమి మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది ఏప్రిల్ 14 వరకే ఉంటుంది మేషరాశి వారికి. తదుపరి ఆనందయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే వీరికి మైనస్ ఏంటంటే ఈ యొక్క స్థలము కానీ పొలము కానీ ఇతరుల కబ్జాల్లోకి పోయే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కొద్దిగా స్థానభ్రంశం కానీ, మంత్రి పదవిని తీసేసి ఇంకేదైనా పదవి ఇవ్వడము లాంటిది ఏర్పడవచ్చును. లేదా మంత్రి పదవి ఆశిస్తున్న వారికి రాకపోవడం కూడా జరిగేటువంటి తత్వం కనపడుతుంది. బట్ రాజకీయ నాయకులు కొద్దిగా ఇబ్బంది. ఎందుకు? రాజకీయ నాయకులకి రవి బుధుల యొక్క కలిగి ఇక్కడ బాలేదు. ఇంకా బుధాయిత్య యోగం లేదు అక్కడ, నీచబడిన బుధుడు. కాబట్టి ఆ బుధుడి వలన రవి గారికి కొద్దిగా పదవీ గండం పొందుకునే అవకాశం ఉంది. అది రాజకీయ నాయకులకి ఇబ్బంది. మిగతా వాళ్ళకి లాభము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందలాభం, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ శుభయోగాలు బలంగా కనపడుతున్నాయి. అలాగే ఇక మరి వీరికి రాజకీయ నాయకులకైనా పరిహారము ఉంటుందా అని అడిగితే తప్పకుండా వీరు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడం, చండీ హోమం చేసుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే మీరు జూన్ తర్వాత, కొత్త వాహనం, కొత్త గృహము కానీ కొనుగోలు చేయాలనుకుంటే జూన్ తర్వాత, వివాహ సంబంధ విషయాల్లో ముందుకెళ్లాలనుకుంటే అక్టోబర్, నవంబర్ మాసంలో మీకు అనుకూలత బాగా కనబడుతుంది. ఈ కృత్రిమ సంతానం అంటే ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందాలనుకుంటే మీరు మార్చి అంటే నెక్స్ట్ ఇయర్లో ఫిబ్రవరి, మార్చిలో కనుక మీరు అటువంటి కృత్రిమ సంతాన ప్రయత్నం చేస్తే లాభదాయకంగా ఉంటుంది. ఏదేమైనా ఈ సంవత్సరం మీకు శుభకర, మంగళప్రద, ఆనంద యోగాలు ఉన్నాయి. అయినా సరే కాస్త అవమానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మౌనంగా ఉంటూ శ్రీశైల భ్రమరాంబికా స్వామి దర్శనం, చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుందన్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. సర్వేజన సుఖినో భవంతు.